దేవునికి మహిమ కలుగునుగాక. సమస్త మానవులు సృష్టించిన సృష్టికర్తనే పొగడాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుదాం. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళాను. ఐగుప్తు దేశంనకు వెళ్ళాడు. ఎవరు? యోసేపు తల్లిని తోడుకొని, శిశువును తోడుకొని ఐగుప్తు దేశంనకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది? ఐగుప్తులో ఉన్నాడు యోసేపు. కానీ ప్రభు దూత చెప్పింది యోసేపుకు, పైనుంచి వచ్చిన దూత. ఇప్పుడు ఇక్కడ మానవులు చెప్పింది కాదు యోసేపుకు. నీతిమంతుడైన యోసేపు తన భార్యను విడనాడనుల్లక రహస్యముగా విడనాడాలని అనుకున్నాడు. అక్కడ దూత చెప్పింది, ఆ తల్లిని చేర్చుకొనెను. మరియను చేర్చుకున్న తర్వాత ఏం జరిగిందంటే, ప్రభు దూత ఏం చెప్పింది? ఐగుప్తు నుండి నా కుమారుణ్ణి పిలిచితివి. ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేరబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ ఉండెను. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి జ్ఞానులు నన్ను అపహసించిందని గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములో మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ వధించెను. ఇప్పుడు ఎక్కడ వధించిండు? బెత్లెహేము చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడున్నా, బెత్లెహేము అను గ్రామాలు 2 సంవత్సరాలు లోపు ఉన్న పిల్లలందరినీ